హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావ్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది డే 3 అనమాట. డే 3లో ఊటీలో కొన్ని ప్లేసెస్ అండ్ ఊటీ టు మైసూర్ అండ్ మైసూర్ టు హైదరాబాద్ ఫైనల్లీ. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం రెడీ అయిపోయి మార్నింగే కార్ ఎక్కేసాము అండ్ అక్కడైతే టిఫిన్ చేసాము మన హోటల్ దగ్గరలోనే. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు పైన్ ట్రీస్. సో మనకి ఊటీలో పైన్ ట్రీస్ ఉన్నాయి కదా, సో అక్కడికి వెళ్ళాము. ఆ ముందు డే ఫుల్ వర్షం పడి ఫుల్ స్లిప్పరీ ఉంది ఆ వే అంతా. సో మేమైతే కొంచెం దూరమే వెళ్ళాము. కొంచెం ఇంకా ముందు ఉంటే మనకి కొంచెం వాటర్ ఉంది అనమాట. సో అక్కడ స్టే చేయొచ్చు కాసేపు. స్టే అంటే కాసేపు కూర్చోవచ్చు. సో మేమైతే కిడ్స్తో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ట్రై చేశాను నేనైతే హాఫ్ దూరం వరకు. బట్ పాప స్లిప్ అయిపోతుంటే సర్లే అని మేమైతే బ్యాక్ అయిపోయాము. నెక్స్ట్ అండ్ ఇక్కడైతే కొన్ని క్లిక్స్ అయితే దిగాము. అండ్ పైన్ ఫారెస్ట్ బాగుంది, బట్ కొంచెం స్లిప్పరీగా ఉండకపోతే ఇంకా బాగుండేది. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్తున్నాము, వాటర్ ఫాల్స్కి. సో మనము మన ఐటినరీలో అయితే కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయ్యాయి బికాస్ కిడ్స్తో ఉన్నాం కాబట్టి టైం అయితే సరిపోలేదు. అండ్ ఊటీకి మేమైతే ఆల్మోస్ట్ ఈ ట్రావెల్లో మాకు తెలిసింది ఊటీ, కున్నూర్, మైసూర్ ఇవన్నీ 3 డేస్లో కవర్ అవ్వవని అర్థమైంది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎక్కువ డేస్ పెట్టుకోవాలి. అండ్ పైకర వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాం మనం. సో ఇక్కడైతే మనకు కార్ ఆపేస్తాడు. సో ఇక్కడ నుంచి మనం వాక్ వేలో వెళ్ళాలి. అండ్ ఇది ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది మనకి వాక్ వే వాటర్ ఫాల్స్కి రీచ్ అవ్వడానికి. సో వీఆర్ గోయింగ్ టు వాక్. అండ్ ఇందాక చెప్పాను కదండి, ఊటీ, కున్నూర్, మైసూర్ అసలు కవర్ అవ్వలేవు 3 డేస్లో. అండ్ దట్టు మాకు ఊటీ నుంచి మైసూర్కి 5 hours జర్నీ. అక్కడే మొత్తం కార్లో 10 hours వెళ్ళడానికి రావడానికి 5 hours మనకి ఆల్మోస్ట్ డే అయితే అక్కడే వేస్ట్ అయిపోయింది. సో ముందే ఎవరైనా ఊటీకి రావాలనుకుంటే ఫస్ట్ ఊటీకే ట్రైన్ బుక్ చేసుకొని ఊటీకే రండి. ఆ తర్వాత అక్కడ ఉన్న ప్లేసెస్ కవర్ చేసి నెక్స్ట్ కున్నూర్, ఆ తర్వాత మైసూర్కి వెళ్తే చాలా బెటర్ అనమాట. సో మాకున్న ట్రావెల్ గైడ్ కూడా అదే చెప్పారు, కార్ డ్రైవర్ ఉన్నారు కదా, సో అదే చెప్పారనమాట. జనరల్గా ఊటీకి వచ్చి తర్వాత మైసూర్కి వెళ్తారని, ఎందుకంటే జర్నీ వేస్ట్ అవుతుంది, మనం కార్లోనే వెళ్తున్నాం కాబట్టి. అండ్ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. సో అదే వాటర్ ఫాల్స్ అనమాట. ఫుల్ టు వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇది చిన్న వాటర్ ఫాల్ అనమాట. క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అయితే పెద్దది, ఇదైతే పైకర వాటర్ ఫాల్స్ చిన్నది, బట్ చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ మేము మార్నింగ్ ఆల్మోస్ట్ 9 to 10 o'clock వెళ్ళాం కాబట్టి ఎవ్వరు సైట్ సీయింగ్కి అప్పటికి ఇక్కడికి రాలేదు. సో చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ మేము ఆల్మోస్ట్ అక్కడ రీచ్ అయ్యి వెళ్ళే లోపల చాలామంది వచ్చారనమాట. అండ్ ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది, ప్లెజెంట్గా. ఊటీ ఓవరాల్గా ఊటీ, కున్నూరు సైట్ సీయింగ్ ప్లేసెస్ అయినా నార్మల్గా ఇక్కడ కూర్చున్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్ ఏరియా. అండ్ ఆ వెదర్ కూడా అలానే ఉంది, కూల్గా. సో వీ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఇక్కడికి అయితే కొన్ని పిక్స్ అయితే దిగాము, మ్యాండేటరీ పిక్స్ కదా. అండ్ ఆ తర్వాత మేము రిటర్న్ వెళ్ళడానికి ఇక్కడ షటిల్ అయితే వచ్చింది. సో షటిల్ అయితే వెళ్ళిపోయామంటమాట రిటర్న్. బికాజ్ రిటర్న్లో మళ్ళీ వాక్ చేయడానికి పాప నో చెప్పింది కాబట్టి మాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ ఇంకా మిగతా ప్లేసెస్ కూడా వెళ్ళాలి కదా, ఈరోజు డే అంతా మొత్తం ట్రావెలే ఉంటుంది మాకు, ఆల్మోస్ట్ హైదరాబాద్ వెళ్ళడం వరకు. సో అందుకని మేమైతే ఇక్కడ వీలున్నంత వరకు స్ట్రెస్ అవ్వకుండా కొంచెం వాక్ తగ్గించేటట్టు చూసాము. అండ్ అక్కడి నుంచి డైరెక్ట్గా మేమైతే మైసూర్కి అయితే వెళ్ళిపోతున్నామండి. సో మనకైతే మంచిగా యానిమల్స్ అయితే కనిపిస్తాయి మైసూర్ ఫారెస్ట్లో. సో ఊటీ టు మైసూర్లో ఇదిగోండి యానిమల్స్, పికాక్, జింకలు, ఇలా చాలా యానిమల్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. సో మీరు తప్పకుండా చూడండి, నేను చెప్తూ ఉంటాను వీడియోలో, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏరియా ట్రావెల్లో అయితే చాలా మంచిగా టోటల్ గ్రీనరీ అండ్ మనకు అక్కడక్కడ యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ప్లెజెంట్ అట్మాస్ఫియర్, చాలా బాగుంటుంది. అండ్ అదిగోండి జింకలు, ప్లెంటీ ఆఫ్ జింకలు అయితే మనకు కనిపిస్తాయి ఫారెస్ట్ ఏరియాలో. అండ్ ఇక్కడి నుంచి మనమైతే సఫారీకి వెళ్తున్నాము. సో సఫారీ బుక్ చేసుకున్నాము అక్కడ మనకి. సో బస్ ఆల్మోస్ట్ ఇది 3 మెంబర్స్కి 1500 అనుకుంటా ఛార్జ్. సో పర్ పర్సన్ 500 అనుకుంటున్నా, కరెక్ట్గా ప్రైస్ తెలీదు. సో మేమైతే ఇక్కడ సఫారీలో అయితే బస్ ఎక్కాము. సో ఇక్కడి నుంచి మనకి యానిమల్స్ అయితే చూపిస్తారు, ఫారెస్ట్ లోపల వెళ్తాము.
బట్ ఆ రోజు అయితే మాకు ఎక్కువ యానిమల్స్ అయితే కనిపించలేదు, టైగర్స్ అట్లాంటి. టైగర్స్ మోస్ట్లీ వెళ్ళాలంటే సఫారీలో బెస్ట్ టైం మార్నింగ్ అండ్ ఆర్ ఈవినింగ్. మేము మార్నింగ్ అవన్నీ చూసుకునేసరికి, వాటర్ ఫాల్స్ అవన్నీ చూసుకునేసరికి ఇక్కడ ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ ఎప్పుడు మేము 2 o'clock వచ్చాము. సో 2 o'clock వచ్చేసరికి ఎక్కువ ఏం కనిపించలేదు. అండ్ వాళ్ళు కూడా చెప్పారు 2 o'clock ఆఫ్టర్నూన్ టైంలో యానిమల్స్ ఎక్కువ ఉండవని. బెస్ట్ టైం మార్నింగ్, అంటే ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే అదే టైం బుక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి వైట్ బఫలోస్ కనిపిస్తున్నాయి, జింకలు అయితే ప్లెంటీ ఆఫ్ ఉన్నాయి. అండ్ మనకి ఎలిఫెంట్స్ కూడా కనిపిస్తాయి. ఇదిగోండి జింకలు ఎంత బాగున్నాయో అసలు డైరెక్ట్గా చూసినప్పుడు చాలా బాగున్నాయి. అది ఏమంటారు, ఆ ఫీల్ చాలా బాగుంది డైరెక్ట్గా చూడడం మూవీస్లో చూడడం కన్నా. అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా ఫుల్ యానిమల్స్ అయితే మనకు కనిపించాయి. ఫుల్ ఎలిఫెంట్స్ అయితే, బేబీ ఎలిఫెంట్స్ కూడా కనిపించాయి, బట్ అవి క్యాప్చర్ అవ్వలేవు. అండ్ హియర్ ఈజ్ అవర్ అట్మోస్ట్ సీనరీ ప్లేస్. సో మాకైతే ఆన్ ద వేలో డాన్సింగ్ పికాక్ కనిపించిందండి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఆ సినారియో. మేము వెళ్తూ ఉంటే చూసామన్నమాట. సో కార్ని ఆపాము, డాన్సింగ్ చేస్తుందని పికాక్. ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. సో కొంచెం అయితే వీడియో క్యాప్చర్ చేయగలిగాను, బికాజ్ ఇది అట్ షాక్ అనమాట. మేము చూస్తూ ఉన్నాము, సడన్గా డాన్స్ చేస్తుంది అండ్ మా కార్ ఆగిన 5 minutesకి డాన్స్ ఆపేస్తుంది అనమాట పికాక్. సో అలా అయితే కొంచెం అయితే క్యాప్చర్ చేయగలిగాను. సో ఇంకా కొన్ని ఎలిఫెంట్స్ అలా కనిపించాయి మాకు. అండ్ సఫారీ అయిపోయాక మేమైతే మైసూర్కి అయితే వెళ్తున్నాము. సో డైరెక్ట్గా బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. మాకు బస్ 6కి ఉంది. సో సేమ్ అదే వేలో కార్లు అయితే చూడండి, ఎన్ని ప్లెంటీ ఆఫ్ జింకలు ఉన్నాయి. అసలు ఎంత బాగుందో ఈ సినారియో అయితే, చాలా బాగుంది సీన్. అండ్ ఇక్కడి నుంచి మేమైతే కార్లో సఫారీ అయిపోయాక కార్లోనే వెళ్తున్నాము బస్ స్టేషన్కి, మైసూర్ బస్ స్టేషన్కి. అండ్ బస్ అయితే మాకు రీచ్ అయిపోయింది ఆన్ ద టైంలో, 6:30కి వచ్చింది. సో మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకొని మేమైతే పిల్లలకి కూడా డ్రెస్ చేంజ్ చేసాం, బికాజ్ మార్నింగ్ నుంచి తిరిగాం కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ చేసి డ్రెస్ చేంజ్ చేశాను. అండ్ ఫుల్గా రెయిన్ పడింది. ఆన్ ద వేలో మాకు ఫుడ్కి అయితే ఆపారు, కొంచెం లైట్గా టిఫిన్స్ చేసేసి మళ్ళీ మేము బస్ ఎక్కాము. అండ్ ఇది మార్నింగ్ అనమాట. హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. సో మార్నింగే పిల్లలు అయితే లేచారు 8 o'clockకి. అండ్ బస్ డిలే అయిపోయింది మనకి సిటీకి వచ్చేసరికి. సో డిలే అవ్వడం వల్ల మేము ఆల్మోస్ట్ 10 o'clockకి రీచ్ అయిపోయాము. సో వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ పొద్దున్నే లేచి వీళ్ళ ఆటలు అయితే అసలు ఇంట్లో లెగమంటే లెగరు, కానీ బస్సులో అయితే పడుకోండ్రా బాబు అన్నా కూడా పడుకోరు పిల్లలు. సో ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఇంకా మాకు కూడా తప్పలేదు, మేము కూడా లెగాల్సి వచ్చింది. సో అలా వాళ్ళతో ఉండి బస్ దిగాక క్యాబ్ బుక్ చేసుకుని మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికైతే వెళ్ళాక ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి నేనైతే ఏ వీడియోస్ తీయలేదండి. సో దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో ఆఫ్ అవర్ ట్రిప్. మీరందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈ ట్రావెల్ వ్లాగ్. అండ్ మీకు ఎలా నచ్చిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మరో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్. అండ్ బెల్ ఐకాన్ని కూడా రింగ్ చేయండి, బికాజ్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీ అందరికీ వస్తాయి.